డాడీ గుద్దింది, డాడీ గుద్దింది, డాడీ నన్ను పట్టుకున్నాడు. అది అట్లనే డాడీ చచ్చిపోయింది. నిన్ను కిందికి దించిండా బండి మీదకి వెళ్ళి? కాదు, పడిపోయిర్రా? చచ్చిపోయాడు. నన్ను కింద దించింది. బండి మీద మమ్మీ కింద పడ్డారా? మమ్మీ చచ్చిపోయిండు, డాడీ చచ్చిపోయిండు. ప్రమాదాలు అనేటి చెప్పి రావు. రోడ్డు ప్రమాదాలు అయితే చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతిరోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. బట్ యాక్చువల్గా రోడ్డు ప్రమాదం, ఏ ప్రమాదమైనా కుటుంబంలో ఒకరు చనిపోతే చాలా కాలం పాటు ఆ వ్యధ ఉంటుంది, అది గుర్తుకొచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. ఈ మధ్య జరిగిన ఒక ప్రమాదంలో ఒక చిన్న పాప మాట్లాడిన తీరు అసలు గుండెల్ని పిండేస్తున్నది. అందరూ చూడాలి ఈ వీడియో. అంటే మా అమ్మ మా నాన్న లారీ గుద్దింది, చనిపోయారు. మా నాన్న నన్ను ఇలా పట్టుకున్నాడు, మా నాన్న చనిపోయాడు, అమ్మ చనిపోయాడు, అమ్మ చనిపోయింది అని చెప్తా ఉంటే అసలు అది వింటుంటే హాస్పిటల్లో పాప మాట్లాడిన మాటలు వింటుంటే కన్నీరు ఆగడం లేదు. దయచేసి అందరూ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎవరైతే వెహికల్ నడిపే వాళ్ళు, అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, పెద్ద వెహికల్ కావచ్చు, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు నిబంధనలు పాటించాలి. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో రోడ్లు చాలా విశాలంగా అయిపోయినాయి, చాలా వైడనింగ్ అయిపోయినాయి, నేషనల్ హైవేస్ అయిపోయినాయి. పోలీసులు కూడా ప్రతి చోట జాగ్రత్తకు సంబంధించిన హెచ్చరిక బోర్డ్స్ పెట్టాలి, వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దపల్లి దగ్గర అంటే ఒక రోడ్డు ప్రమాదంలో జరిగిన ఒక ఇష్యూలో ఈ పాప మాటలు ఒకసారి వినండి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.